మళ్ళీ నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అంటున్నాడు. కామన్ మ్యాన్ చేసేటువంటి పనులా ఇవి? కామన్ మ్యాన్కి వచ్చినటువంటి ఆలోచనలా ఇవి? మీ ఉద్దేశంలో సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు. మీ ఉద్దేశంలో సీఎం అని అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ లేదా కార్పొరేట్ మ్యాన్. మీకు అదైతేనే కరెక్ట్. మీరు కార్పొరేట్ వాళ్ళకే వత్తాసు పలుకుతారు, క్యాపిటలిస్టులకే వత్తాసు పలుకుతారు, ఉన్నవాడికే వత్తాసు పలుకుతారు. చెప్పండి, మీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ చరిత్రలో పేదవాడి కోసం ఇగో నేను 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 నా పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి ఇది పథకం అని చెప్పి ఒకటి చెప్పండి. ఒక ఆరోగ్యశ్రీ లాంటిదో, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ లాంటిదో, లేకపోతే ఇటువంటి మెడికల్ కాలేజీలో మేము నిర్మించినటువంటి పోర్ట్లో నిన్న మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుల వారు కూడా చెప్పడం జరిగింది. మేము చేసుకున్నటువంటి దానికి ప్రచారం చేసుకోలేకపోయాం, చెప్పుకోలేకపోయాం, అందులో మేము వెనకబడ్డాం అనేటువంటి మాట ఆ రోజు నిన్న నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. ఇదే అమరావతి 2014లో ఎస్టిమేట్స్ 1,09,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ అమరావతి. 2019లో దీపేటువంటి సమయానికి తెలుగుదేశం పార్టీ ఎంత పనులు పూర్తి చేసింది? 4%. అంటే 4,900 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అమరావతి మీద. ఖర్చు పెట్టి ఈరోజు దాని మీద ఎంతన్నా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైపోయారు. అంటే మీ కార్పొరేట్ యాక్టివిటీ అదంతా. మీ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ, మీ రియల్ ఎస్టేట్ కోసం, దానికోసం అక్కడ మీరు డబ్బులు సంపాదించుకోవడం, మీ క్యాపిటలిస్టుల కోసం, మీ కార్పొరేట్ వ్యవహారాల కోసం మీకు అమరావతికి ఎంత డబ్బన్నా ఒక పెడతారు. పేదవాడికి వైద్య విద్యను అందించడానికి, వైద్యాన్ని అందించడానికి ఒక 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమంటే మీకు మనసు రాదు, మీ దగ్గర డబ్బులు ఉండవు. ఈ 2 సంవత్సరాల్లో, ఈ 15 మాసాల్లో 1,95,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 1,95,000 కోట్ల రూపాయలు. అందులో ఒక 5,000 కోట్లు తీస్తే ఇవన్నీ పూర్తయిపోతాయి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం పులివెందులకు సంబంధించి అయితే 2024 మేము ప్రభుత్వం దీపేటువంటి సమయానికే పూర్తయిపోయింది. బిల్డింగ్లు పూర్తయిపోయి, పర్మిషన్స్ వచ్చేసాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ ఇచ్చింది. దాంతోపాటు ఒక ఏజెన్సీ, మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అని చెప్పి MARB అనే ఒక బోర్డు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పర్మిషన్స్ ఇచ్చే ముందు ఆ ప్రాంతానికి వచ్చి, హాస్పిటల్ ప్రెమిసెస్కి వచ్చి లేదా కాలేజ్ ప్రెమిసెస్కి వచ్చి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా, కావాల్సినటువంటి ల్యాండ్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని పర్మిషన్స్ ఇస్తాయి. LOP కూడా ఇచ్చింది, లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా వారు అందించారు. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చింది ఎంత అన్యాయం అంటే, పులివెందులు మాకు సీట్లు అవసరం లేదు, మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు అని చెప్పి లెటర్ రాశారు తిరిగి, విత్డ్రా చేసుకోండి మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ అని చెప్పి. ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? మళ్ళీ నిన్న మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చానని అంటాడు. మెడికల్ కాలేజ్ కట్టను అని నువ్వే అంటావు, PPPలో ఇచ్చేస్తానని నువ్వే అంటావు. ఒకవేళ 1/6 ఏదైనా ఓపెనింగ్ దీనికి వస్తే అది ప్రారంభించి ఇదంతా నా దయ వల్లే అంట. మీకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఎవడికో పుట్టిన బిడ్డకి మీరు పేరు పెట్టుకునే అలవాటు. మీకు పుట్టింది ఒకరికి, చెవిలో పేరు చెప్పింది మాత్రం మీరు. మరి మీకు ఆ రోజు కేవలం అమరావతితో పాటు విశాఖపట్నం లాంటి ప్రాంతం లేదా కర్నూలు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతం, ఇవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అమరావతిని తీసేశారు. అమరావతి రాజధాని పోయింది, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాటలు మాట్లాడారు. మరి దీనికి ఏమైనా పేరు పెట్టగలమా? ఈరోజు జరుగుతున్నటువంటి, మీరు తీసుకున్నటువంటి